కేఎస్ ప్రసాద్ గారు, ఇప్పుడు బీహార్ సీఎం నితీష్ కుమార్ గారి ప్రమాణ స్వీకారంలో చంద్రబాబు గారు అదేవిధంగా అమిత్ షా గారు రహస్యంగా 20 minutes మాట్లాడుకున్నట్టు కూడా వార్తలు వస్తున్న పరిస్థితి. మరి వాళ్ళు గతంలో అంటే అలిపిరి జరిగిన ఇన్సిడెంట్ మీద మాట్లాడుకున్నట్టు కూడా ఒకవైపు చర్చ, అదేవిధంగా హిడ్మాను ఎన్కౌంటర్ చేశామన్నట్టు కూడా ఇంకోవైపు చర్చ నడుస్తూ ఉన్న క్రమంలో, అదేవిధంగా ఏంటంటే మీరు ఏపీకి మళ్ళీ రావాలన్నట్టు చంద్రబాబు గారు ఆహ్వానించినట్టు కూడా మాట్లాడుతున్నారు. ఓవరాల్గా మీకేమనిపించింది ఆ సమావేశంలో? అంటే ఏం చెప్తారు సార్ ఆ సన్నివేశం చూసిన తర్వాత? పోలీస్ వ్యవస్థని రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు నడిపిస్తున్నారు. ఎంత దయనీయమైన పరిస్థితి అంటే ఆంధ్రప్రదేశ్ పక్కన నక్సలైట్లు తిరిగి చూడడానికి భయపడే అంత సిచ్యువేషన్ దగ్గర నుంచి డంపు దొరకడం అన్నది ఒక ఎత్తి అయితే, డంపుగా మనుషులు దొరుకుతున్నారు, నక్సలైట్లు దొరుకుతున్నారు. ఇది ఫస్ట్ బాధాకరమైన విషయం. ఛత్తీస్గఢ్లో పొగట్టి మొత్తం తరివితే అక్కడికి మానవతా విలువలు కూడా విస్మరించి ఈ ప్రభుత్వం తీసుకున్న ఆపరేషన్ కగార్ అన్నదారు పర్యవసానంలో తీవ్రమైన హ్యూమన్ లాస్ జరిగిన నక్సలిజంలో ఇవాళ మీరు ఆంధ్రప్రదేశ్లో అంతమంది డంప్ దొరకడం అన్నది నిస్సహాయ స్థితి ఆఫ్ ఇంటెలిజెన్స్ అన్నది గౌరవ హోంమంత్రి గారు స్మెల్ చేసి ఉంటారు. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ మీ దగ్గర ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి క్లాస్ స్పీకర్ అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదే గ్రేహౌండ్ సంస్థను స్థాపించి నక్సలైట్ నిర్మూలనకి ఎక్కువగా కృషి చేసిన చంద్రబాబు గారు ఇవాళ ఇంత తీవ్రంగా ఈ 2 years స్పాన్ దగ్గర 18 నెలలు దాటిన ఈ ప్రభుత్వంలో ఏవీ కాకుండా తృణప్రాయంగా ఎంటర్ అవుతున్నారంటే మన ఆంధ్రప్రదేశ్ టెరిటరీ బార్డర్లోకి. ఒకప్పుడు చూడడానికి భయపడిన అలిపిరి ఘటన తర్వాత నుంచి జరిగిన గ్రేహాండ్స్ పర్యవసానం నక్సలైట్ ఇక్కడ కుయ్యని కూడా ఇప్పుడు ఎన్నో ఉదంతాలు లేవు. ఎక్కడది ఇది ఎక్కడిది అంచేత ఖచ్చితంగా అమిత్ షా గారు ఆ విషయంలో భయంకరంగా ప్రతిస్పందించి ఉంటారు, భయంకరంగా క్లాస్ పీక్ ఉంటారు. మీరు అన్నట్టు ఇవి హెచ్చకం కబుర్లకి మీరు ఆంధ్రప్రదేశ్ రండి, అదేదో డిఫెన్స్కి సంబంధించింది ఏదో ఓపెన్ చేయండి, ఇలాంటివి తర్వాత ఉంటాయి. అది పేరెంటల్ కబుర్లు అంటారు. వాస్తవానికి ఇస్ ఇట్ నాట్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ఎ రెస్పెక్ట్ గవర్నమెంట్? ఇంటెలిజెన్స్ ఏదండి? మొన్న ఏపీ పోలీసులకు అవార్డు కూడా వచ్చింది కదా సార్? ఎప్పుడు వచ్చింది చూసారు? నేను ఎప్పుడు మనకు కాదు, సోచ్ అవార్డు గత ప్రభుత్వంలో వచ్చింది. ఈ ప్రభుత్వానికి మొన్న రిలీజ్ చేసిన దాంట్లో ఈ బిఎన్ఎస్ యాక్ట్ బిఎంఎస్ యాక్ట్లు పెట్టిన తర్వాత మెజరబుల్ అండ్ ప్యాథటిక్ పర్ఫార్మెన్స్ 36వ స్థానంలో, అంటే లాస్ట్ అది మనకున్న కేంద్ర పాలిత ప్రభుత్వాలు నెక్స్ట్ అన్నిట్లోనూ ఇంక్లూడింగ్ నాట్ ఓన్లీ దిస్ ఎంటైర్ సదరన్ స్టేట్స్ కూడా అట్లీస్ట్ మన వాళ్ళు 20% దాటి ఉన్నారు పర్ఫార్మెన్స్ ఆఫ్ ప్రైస్లో. వీళ్ళైతే మరి ప్యాథటిక్గా 16.77% ఆంధ్రప్రదేశ్. అంచేత మీరు కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ తీవ్రంగా గమనిస్తూ టాప్ 5లో అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో టాప్ 2లో ఉన్న స్కోచ్ అవార్డు వచ్చింది మనకి పోలీస్ వ్యవస్థ పనితీరు మీద. ఇంత దరిద్రంగా ఇంత ప్యాథటిక్గా కింద పడిపోతే ఎన్డీఏ ప్రభుత్వానికి అవమానం కదా. ఆ విషయంలో క్లాస్ పీక్ ఉంటారు అన్నది గ్రహించగలగాలి. కానీ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాని రంపచోడవరం మామిడి మిల్లిలో చంపడం అంటే ఎన్కౌంటర్ చేయడం అనేది కూడా, మారేడు మిల్లిలో ఎన్కౌంటర్ చేయడం అనేది కూడా ఒక రకంగా పోలీసులు సాధించిన విజయం అనుకోవచ్చు కదా. నేను చెప్తుంది అదే సార్. ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి తరివి కొట్టారు వాళ్ళని. మరి మానవత్వ విలువలు లేకుండా సరెండర్ అవుతానన్నా సరే సరెండరింగ్ కూడా ఛాన్స్ వెసులుబాటు లేకుండా టాప్ లీడర్స్ అందరినీ లేపేశారు. ఆ ప్రాసెస్లో మీరు గమనించుకోండి. సరెండర్ అవుతారా లేదా, వాళ్ళు తిరగబడ్డారా లేదా అని మనం ఏం చేయాలి? పోలీసు వ్యవస్థ చెప్పిందే మనం వినాలి. కానీ దీనికన్నా ముందు ఇంటెలిజెన్స్ అన్నది చాలా అలర్ట్ ఉండాలి కదా. వాళ్ళు ఎక్కడ దాకా వచ్చారు? ఉభయ గోదావరి జిల్లాలో కాకినాడ ఇట్లా పరిసర ప్రాంతాల్లో కదా స్థావరాలు ఏర్పరచుకుని వచ్చారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో అంతదాకా ఎలా రాగలిగారు? సిటీ స్కట్స్లో ఏదో మారేడుమిల్లి మీరు చెప్పిన అడవుల్లో మళ్ళీ ఎన్కౌంటర్ జరిగింది, ఛత్తీస్గఢ్ నుంచి పారిపోయి వస్తే పోలీస్ వ్యవస్థ స్పందించింది, గ్రేహౌండ్ స్పందించింది, వాళ్ళని అటాక్ చేశారంటే సరిపోతుంది. కానీ సిటీ నడిబోట్లో కదా ఇది, ఎక్కడ ఇండస్ట్రియల్ జోన్లోనే కదా. ఈజ్ ఇట్ నాట్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ఎ గవర్నమెంట్? అంత డంప్ పట్టుకొని వస్తారా? కర్మగా లేదని తేడా జరుగుంటే అంచేత సర్టన్ ఫెయిల్యూర్స్ వీ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. అండ్ రీసెంట్ పాస్ట్ పోలీస్కి సంబంధించిన ర్యాంకింగ్లు రిలీజ్ చేసిన కేంద్ర ప్రభుత్వంలో ఎక్కడ ఉన్నారో చూసుకోమనండి వీళ్ళని. 36వ స్థానం లాస్ట్, అది ఇంతకన్నా ఇంకేం లేదు. ఓకే, ట్రైనింగ్ లేకపోతే కెమెరాలు అమర్చడం ఇలాంటి విషయాల్లో జీరో మార్క్స్ స్కోర్ చేశారు వీళ్ళు. చూసుకోమని ఆంధ్రప్రదేశ్ని. సో ఇది ఎవరు కేంద్ర హోంమంత్రి కాకపోతే నేను హెచ్చరిస్తానా, మీరు హెచ్చరిస్తారా? ఇవాళ ఇంకో దౌర్భాగ్యం ఏంటి? గౌరవ ముఖ్యమంత్రి గారి లా అండ్ ఆర్డర్ ఆయన చేతిలోనే ఉంది. ఎందుకది? ఓకే, ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు. మాట్లాడుతున్నారండి. ఆధారాలు ఉంటే ఆధారాలతో అసలు ఆధారం నీ బతుక్కే ఆధారం లేదు. అడవడండి మాట్లాడడానికి. అసలు ప్రజాస్వామ్య ద్రోహాడు. వాళ్ళు జడ్డోలు కాబట్టి మంచి పని చేశారు. వాడికి అని ఎంటర్టైన్ చేయకుండా అక్కడ మొదల్లోనే కత్తిరించి పక్కన ఆడుకొని చెప్పారు. నోరు మూసుకొని ఉండమనండి. ఎవరో ఎరుమలో ఒకరు ఉంటారు, వాళ్ళకి పిలిచి దిక్కుమాల ఐడియాలు ఇచ్చుకొని ప్రజాస్వామ్యంలో మమతా బెనర్జీ ఖాళీగా ఉన్నట్టుగా ఉంది, లేదా స్టాలిన్ వీళ్ళకి వెళ్ళి ట్రై చేయమనండి బిస్కెట్లు వేసి. కరెక్ట్
పని చేశారు బీహార్ ప్రజలకు, ఇలా దండం పెట్టాలి. రిగ్గింగ్ ఏం నష్టం లేదు, ఇలాంటి వాళ్ళని ఎలిమినేట్ చేసుకుంటూ పోతే రాష్ట్ర దేశాలకు పట్టిన దరిద్రాలు వదిలితే. ఎందుకు సార్ అలా అంటారు? ఖచ్చితంగా డెమోక్రసీకి ఒక రూపం ఉంది, ఆ రూపాన్ని భ్రష్టు పట్టించిన వాళ్ళు అంచేత వీళ్ళని అసలు స్పేర్ చేయకూడదు. ఏడు తెలిసిన దిగిపోతారు ప్రతి ఒడికి. ఇంటి దీపం సెక్కెట్టుకుని ఊరంతా తిరగమంటాడు ఎవడన్నా. ఇంట్లో దీపం శాఖ పెట్టాడు, ఊరంతా ఏడు చేస్తాడు. వీడి వల్ల గెలిచిన ఉదంతా లేవు, వీడి కథలు చెప్పుకుని పబ్బాలు గడుపుకుని తిరిగాడు ఎన్నాళ్ళు బట్టి. వీడికి స్క్రాప్ అని ప్రజలు గ్రహించగలిగితే చాలా, అంతకన్నా ఎక్కట్లేదు. రేపు పశ్చిమ బెంగాల్లో కూడా పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఎవరు? ప్రశాంత్ కిషోర్. గుట్టికెగరలేను స్వర్గానికి నీకు ఈ ఊర్లోనే నీకు దిక్కు లేదు, వెస్ట్ బెంగాల్లో లేట్ చేస్తారు. మూసుకుని ఉండరు బాబు, ఇక్కడ ఉండి చాలు, నువ్వు చాలు, ఇంకా రిటైర్ అయిపోయి చెమ్మచెక్కలేని భజనలు అవన్నీ ఉంటాయి దగ్గరే బీఆర్కి వెళ్ళి భజనలు చేసుకోమన్నాడు కూర్చొని. ఆమెకు అంటే గతంలో మమతా బెనర్జీ గారికి కూడా వ్యూహం అందించారు కదా, అందించిన మా షెడ్ వ్యూహానికి పులిపిల్ల తిరగవలసిన తీసుకెళ్లి వీల్ చైర్లు పరిమితం చేసాడు. తెలివి తక్కువ ఐడియాలు. ఈ స్ట్రాటజీ ఏంటంటే ఎంతసేపు ఆ బీజేపీ వాడిని 1, 2, 3 స్ట్రాటజీ. కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు 30 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు కనుమరుగు చేసి బీజేపీ పార్టీకి ఎంట్రీకి ఉపయోగపడేవాడు. కానీ ఆ వ్యూహం కూడా చెల్లా చెదరైంది కదా సార్. ఎక్కడ? బీహార్లో. అంటే మొన్న బీహార్లో కూడా అదే జరిగింది కదా. ఎవరికి చెల్లచ్చు? ఈడికి ఇస్తరాకులు కట్ అయింది. వీడికి అంటే ఈడి పనికిరాడు అని తెలిసిన తర్వాత మూసుకుని ఉండమన్నాను నేను. ఎవడు మీకు వచ్చేస్తారు వీళ్ళు. వీడి వల్ల ఎవరికి ఉపయోగం కనుక్కోండి. యూత్ ఓటింగ్ పర్సంటేజ్ని బీహార్లో ఇప్పుడు చూడండి, మన ఎంఐఎం పార్టీ ఎక్కడైతే ముస్లిం ఓటు బ్యాంక్ ఉంటుందో జడ్డి కాంగ్రెస్ వాళ్ళు నోట్లో మట్టి కొట్టడానికి వెళ్తారు. అలాగే వీళ్ళు కూడా ఎక్కడైతే బీహార్లో వేరేవాడు యూత్ తేజస్వి యాదవ్కి ఒక 1 పైసా మైలేజ్ వస్తుంది మొత్తం చెడగొట్టి బుగ్గిపాలు చేసేటాడు. వీళ్ళు మీరు నమ్ముకుంటే అంటే ఓన్లీ బీజేపీ వాడికి వీళ్ళందరూ, ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళందరూ ఫ్లయింగ్ స్క్వాడ్స్ అంటారు. మన ఎగ్జామ్స్ రాస్తుంటే వస్తారు చూడండి ఫ్లయింగ్ స్క్వాడ్. ఎలక్షన్స్లో బీహార్లో కానీ లేదా ఎక్కడైనా ప్రపంచంలో బీజేపీ వాడికి కష్టం ఉంటే వీళ్ళందరూ రెడీ అయిపోతారు గన్నట్టుకుని మెకనైజ్ గోల్డ్. దానికి ప్రత్యక్ష ప్రసారం వెస్ట్ బెంగాల్లో 3rd ప్లేస్ నుంచి ఎమర్జ్ అయిపోయి వాళ్ళు 2nd ప్లేస్లో నెత్తికి కూర్చున్న బీజేపీ. అలా కూడా తెలియదు అక్కడ. శ్యాంప్రసాద్ ముఖర్జీ పార్టీ స్థాపించినా సరే బీజేపీ మూలాలు లేని రాష్ట్రం అది, గమనించుకో. అలాగే తెలివి తక్కువతనం ఆఫ్ కాంగ్రెస్ ఏంటి తెలుసా? ఆమ్ ఆద్మీ పార్టీని 2nd ప్లేస్లో గుజరాత్లో ఎమర్జ్ చేసేసారు వీళ్ళు లేకుండా. మంచిది. వీళ్ళని మీరు కాంగ్రెస్ వాళ్ళు పూర్తిగా సర్వనాశనం చేయడానికి వచ్చిన పారాచుట్టు బ్యాచగాళ్ళ కింద అభివర్ణించాలి. ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీని, ఒకటి దీన్ని. ఇక నెక్స్ట్ తమిళనాడు కూడా వెళ్తాడే. ఎక్కడికైనా వెళ్తాడు వీడు కాలుగాలి పిల్లలు తిరుగుతూ ఉండే వీడి పని ఏమి ఉండదు వీడితో. వీడి వల్ల ఎవరికీ ఉపయోగం లేదు, వాడికే ఉపయోగం లేదు. వాడిని పట్టుకుని మీరు కుక్కతో కట్టుకుని ఎవడైనా గోదావరి ఎదరాకి ఈసారి రెడీగా ఉంటే నాకు ఎంతకన్నా భయంకరమైన సింగులర్లతో ఇంటర్వ్యూ చేస్తాను నేను, అంతకన్నా ఇంకేట్లేదు. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.